ఉంది. ఎందుకంటే ఇంతవరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంతవరకు రాలేదు. కానీ 12th రిలీజ్ అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. 100% రేపు మార్నింగ్ కి డిక్లేర్ అయిపోతుంది. నేనైతే 12th రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సంస్థకున్న లావాదేవీలన్నీ పూర్తయినాయని కోర్టులో ఉన్నాయి. కేవలం లావాదేవీల సమస్యే కాబట్టి దాన్ని చెల్లించి కోర్టు ద్వారా రిలీజ్ చేసే అవకాశం 100% ఉంది. అయితే ఒక వారం డిలే అయింది. మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అఖండ సెప్టెంబర్లో పోస్ట్ పోన్ అయింది, ఇన్ని రోజులు ఆగారు, ఒక 3 నెలలు పోస్ట్ పోన్ అయింది, ఆగారు, ఇంకో వారం అయితే పెద్ద నష్టమే లేదు. ఇంకా చెప్పాలంటే ఈ అఖండ 2 పోస్ట్ పోన్ అవటం వల్ల ఎక్కడ లేని బజ్ ఎక్కువ క్రియేట్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే అఖండకి సీక్వెల్ వస్తుంది సినిమా అఖండ 2, అంతగా హైప్ అనేది అనిపించలేదు. అంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినప్పటికి కూడా అఖండ ఎందుకో అంత హైప్ క్రియేట్ అవ్వలేదు అఖండ 2కి. ఈ వారం రోజుల్లో ఏంటంటే ఇది పోస్ట్ పోన్ అవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రజల్లోకి ప్రేక్షకులందరిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇంకా బజ్ ఇంకా పెరిగింది. ఈ అఖండ 2 పోస్ట్ పోన్ అవటం బాలకృష్ణ మంచికే అవుతుంది. అంటే అఖండకి అఖండ 2 పెద్ద తేడా లేదనిపిస్తుంది. అంటే అక్కడ సనాతన ధర్మం చెప్పి ఇక్కడ సనాతన ధర్మం గురించే చూపిస్తా, ఇంకోటి మనుషులకి అఘోరాలకి తేడా చెప్పే డైలాగులు ఇవన్నీ ఏంటంటే సేమ్ అఖండ చూసిన ఫీలే ప్రేక్షకులు కలుగుతుంది. కానీ బోయపాట్లో అంత కొత్తదనం కానీ బోయపాట్లో అంత క్రియేటివిటీ ఉంటుందని నేను అనుకోను. అయితే మేము సనాతన ధర్మం ఫ్యాన్స్ హిందువులు. ఇప్పుడు మూవీ ఆపడానికి కారణాలు ఏంటంటారు? అసలు ఎవరు దాన్ని ఆపడానికి ఏం కల లావాదేవీలు కారణం. గతంలో కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చాలా సినిమాలు పోస్ట్ పోన్ అయినాయి. అట్లానే ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది తప్పితే బాలయ్య ఆపేదమ్ము ధైర్యం ఎవరికి లేదు. తన భావ సీఎం కాబట్టి అంత సీనా బాలకృష్ణ చిన్న హీరో ఏం కాదు, టాప్ స్టార్. కాబట్టి ఆయన ఆపే ధైర్యం లేదు. ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇష్యూస్ వల్ల ఆ కంపెనీ కేసు వేయటం వల్ల కోర్టు చెప్పినట్టు ఫాలో అవ్వాలి. కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఇది పోస్ట్ పోన్ అయింది తప్పితే ఒకళ్ళు ఆపే ధైర్యం బాలకృష్ణ అని ఎవరు చేయలేరు.